ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, తిరుమల తిరుపతి దేవస్థానం గడుగున ఒక అద్భుతం కదా రమగారు. ఎంత చెప్పుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని గాథలు, అవును. ప్రతిదానికి ఒక పురాణం కదా. అయితే విమాన వెంకటేశ్వర స్వామి మనము దర్శనం చేసిన తర్వాత అలా తిరిగి వచ్చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ మెట్ల మీదకి ఎగబడిపోతాం. అవును. విమాన వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి చూస్తూ ఉంటాం. నేను చూస్తాను, అందరం చూస్తాం కదా. దీనికంటే ఒక ప్రత్యేకమైన ఒక కథనం ఉండుంటుంది. అసలు విమాన వెంకటేశ్వర స్వామి ఏంటి? లోపల పెద్ద ఆయన ఉన్నారు, ఈయనకి కూడా అదే వెంకటేశ్వర స్వామి, కాకపోతే విమాన వెంకటేశ్వర స్వామి. దీని వెనకాల ఉన్న కథనం ఏంటి? ఈ ఆనంద నిలయ గోపురం మీద ఈయన ఉన్నాడు. రకరకాల ప్రతిమలు ఉన్నాయి. వాటితో వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ కూడా ఈ నిలబడి ఉన్న స్వరూపమే ఉంది అక్కడ. అవును, సహజంగా ఏర్పడింది. స్వామి లోపల ఉన్నాడన్న ప్రతీకగా బయట ఉండుండొచ్చు. ఇది కూడా సహజమనే. అంటే ఆనంద నిలయ గోపురం తానంతది ఏర్పడింది అంటారు కదా. అవును, ఒకటి దానంతటది స్వామివారి కోసమే ఆ విమానం వచ్చిందని. పైనున్నది ఆనంద నిలయమే కదా దాని పేరు. దేవాలయం పైభాగంలో ఉన్నటువంటి అది స్వామివారు ఎట్లా తనంతట తను శిలగా మారి మన కోసం నిలబడ్డాడు, అలాగే ఆయన్ని సేవించడానికి వచ్చినటువంటి యక్షగంధర్వ కిన్నర కిపురుష దేవాది బ్రహ్మాది దేవతలందరూ కలిసి ఆ విమానాన్ని ఆయన కోసం ఏర్పరిచారు. ఆ విమానంలోనే అది ఉన్నది, ఈ ప్రతిమా విశేషం ఉన్నది. అయితే ముందు కాలంలో దీని మీద శ్రద్ధ ఉందో లేదో, అంటే తొండమాన్ చక్రవర్తి కట్టించాడు ఈ దేవాలయం అని కదా. అవును, బహుశా ఆయన ఏర్పరిచినప్పుడు కూడా జరుగుండొచ్చు. సహజంగా స్వయంభువుగా వచ్చిందైనా అయి ఉండాలి, లేదా తొండమాన్ చక్రవర్తి స్వామితో స్వయంగా మాట్లాడేవాడు కదా. ఈ లోపల దేవాలయంలో ఉన్నటువంటి మహాద్భుత ప్రతిమా విశేషాన్ని ధ్రువబేరం లాంటి స్వరూపాన్ని ఇక్కడ వెలయించి ఉండవచ్చు. అయితే వ్యాసరాయల వారి కాలంలో, ఈ వ్యాసరాయలు ఎవరు? వ్యాసరాయలు అనగానే, రాయలు అనగానే మనం శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి వెళ్తాం. ఈ విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయల వారి తండ్రి గారు అయి ఉండొచ్చు. ముందు తరాల్లో సాళ్వ నరసింహరాయలు. ఈ నరసింహరాయలు గారికి, రాయల వారికి ఒక కుహు అని ఒక గండం ఏర్పడిందట. కొంత సమయం పాటు ఆయనకి గండం ఉంది. ఆ గండకాలంలో ఆయన రాజుగా ఉండకూడదని తమకి ఆస్థాన వాళ్ళకి అంటే గురువులైనటువంటి వ్యాసతీర్థుల వారిని తాత్కాలికంగా రాజుగా చేశారు. చాలా కొన్ని గడియల పాటేట. ఆయన పేరు వ్యాసతీర్థులు. అంటే సింహాసనం మీద ఆసక్తి లేని ఒక మహానుభావుడిని కాసేపు ఎవరినైనా రాజుగా చేస్తే వాడిని కింగ్ని అయిపోతానని అండు, అంతే కదా. అందుకని గురువుని తీసుకెళ్ళి రాజుని చేశారు. ఆయనకి అప్పటి నుంచి తర్వాత ఆయన తను దిగి రాజుగారిని మళ్ళీ ఎక్కించారు. ఆ కాసేపు రాజు అయినటువంటి వ్యాసతీర్థుల వారిని వ్యాసరాయల వారు అనేవారు. ఈ వ్యాసరాయలు బ్రహ్మాండమైన వ్యక్తి, చాలా అద్భుతమైన చరిత్ర కలిగిన వారు. అయితే ఆయన ఆంజనేయోపాసకులు. ఆంజనేయ స్వామి ఆయన పిలిస్తే పలికేవారు. దాదాపుగా ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల్లో 600కి పైగా దేవాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాలు రాజుగారి గండం దాటించినందుకు కట్టించారు. దానికి ఆంజనేయ స్వామి దేవాలయాలు ప్రతిష్ఠ చేయాలని పెట్టుకుని, మనం కసాపురం, నేమకల్లు, మురడి 3 గుళ్ళకి వెళ్ళాన దేవాలయాలు నేను చెప్పే కదా. వ్యాసరాయలు ప్రతిష్టలేదు. కర్ణాటకలో మొత్తం ఎన్ని చోట్ల ఉన్నాయో, ఇంకా ఆంధ్రలో కూడా కొన్ని దేవాలయాలు వ్యాసరాయల వారు ప్రతిష్ఠించినవి ఉన్నాయని ఇటీవల 2 ముగ్గురు చెప్పారు కూడా నాకు. ఆ వ్యాసరాయల వారు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొద్ది రోజులు అర్చకత్వ శాఖని సంభాళించారు. కొంతకాలం, 12 సంవత్సరాలట. అప్పుడు ఎందుకు వచ్చింది? వైఖాన సాగమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అర్చకల పరంపరలో పెద్దవారు గతించారు. ఆయన తర్వాత ఆ స్థానం స్వీకరించవలసిన వాడు బాలుడవటం వల్ల, చిన్నపిల్లాడవటం వల్ల ఆయన ఒక 12 సంవత్సరాల పాటు ఈ ప్రధాన అర్చక పదవిని పోషించారు. అక్కడ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో, తిరుమల కొండ మీద ఉండేవారట. ఆ కాలంలో ఆయన ఈ విమాన వెంకటేశ్వర గోపురం మీద, విమానం మీద, ఆనంద నిలయ విమానం మీద కనపడుతున్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఇది ఎందుకు చేశారు అంటే, ఒకవేళ లోపల స్వామివారిని దర్శించలేని అగత్యం ఎవరికైనా అయితే విమాన వెంకటేశ్వరుని దర్శించిన లోపల స్వామివారిని చూసిన ఫలితమే లభిస్తుందని ఈ పని చేశారని ఒక కథనం. దీంతోపాటు ఇంకొక గాథ కూడా చెప్తారు. 2-3 పుస్తకాల్లో చూశాను నేను. కాకపోతే దాన్ని బలపరిచేటట్టుగా పెద్దగా ఆధారాలు లేవంటారు. కానీ ఒకటి జరిగింది. ఆ కాలంలో ఉన్న అర్చకులలో
ఒకరు స్వామివారి ఆభరణాలు ధరించారట. మ్మ్. అది రాజుగారికి తెలిసి ఆయన ఆ అర్చకుల్ని శిక్షించారని, ఆ శిక్ష దేవాలయంలోనే జరిగిందని, అందువల్ల కొంతకాలం పాటు ఈ మన ఏమంటే సంప్రోక్షణ కోసం దేవాలయాన్ని మూసి ఉన్నట్టు అప్పుడు వ్యాసరాయల వారు ఈ విమానం మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని, విమాన వెంకటేశ్వర్లని ఇది చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ప్రజలు అక్కడ స్వామిని దర్శించేలాగా ఏర్పరిచారన్న ఒక కథనం కూడా ఉంది. అయితే కొన్నాళ్ల పాటు కొన్ని సంవత్సరాల పాటు దేవాలయాన్ని మూసిన దాఖలాలు పెద్దగా ఎక్కడ కనపడవు. ఇలా అదొకటి జరిగిందంటారు. అలా దుస్సంఘటన జరిగిందా, లేకపోతే మామూలుగా అర్చనలు సాగుతూ ఈ ఏర్పాటు కూడా చేశారా అనేది అయితే మనకు తెలియదు. కానీ వ్యాసరాయల వారి కాలంలోనే ఈ విమాన గోపురం మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణప్రతిష్ఠ జరిగితే అప్పటి నుంచి ఆయన్ని కూడా సేవిస్తున్నారు. ఎట్లా చేశారు? ఎక్కడైతే స్వామివారు మనకి ఎప్పుడు కనపడతారు, దర్శనంలో నుంచి మనం బయటకు వచ్చి ఇట్లా పూర్తిగా ప్రదక్షిణంగా తిరిగి అటు తిరిగాక హుండీ కంటే ముందు ఉత్తరపు తలుపుల వైపున ఆ గట్లు మెట్లు గనక ఎక్కితే మనకు కనపడతారు. కింద నుంచి కనపడరు, వెనక నుంచి పక్క నుంచి ఎక్కడి నుంచి కనపడరు. సరిగ్గా వారికి ఎదురు రావాలి, ఇట్లా వస్తే అప్పుడు మనకు కనిపిస్తారు. ఈ పైన ఒక బాణం గుర్తు వేసి వెండిది మకర తోరణం కట్టించారు. అది 82లో జరిగింది. 82లో బంగారు పూత పూయించారు. మహాసంప్రోక్షణ ఏదో చేశారు. అప్పుడు ఆ సంప్రోక్షణ కార్యక్రమాలు అవి జరిగినప్పుడు బంగారు పూత పూసి సంప్రోక్షణ చేసినప్పుడు దీన్ని ఆ మకర తోరణం ఏర్పరిచి ఈయన విమాన వెంకటేశ్వరులు అని ప్రత్యేకంగా తెలిసేలాగా వెతుక్కోవటం కాకుండా ఎవరికి వాళ్ళకి కనపడేలాగా ఏర్పరిచారు. 82లో ఈ ఏర్పాటు జరిగింది. కానీ ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రాయలవారి కాలం నాటిదే, వ్యాసరాయల వారి చేశారని చెప్తారు. అయితే ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తే సాధారణంగా ఏం చెప్పుకుంటాం మనం, ప్రాణప్రతిష్ఠ చేస్తే ప్రత్యేకంగా నివేదన అవన్నీ అర్చన జరుగుతాయి. ఇక్కడ తిరుమలలో విధానం ఏమిటంటే ఏకమూర్తి పూజా విధానం. అన్ని స్వామివారే, అన్ని ఆయనకి. లోపల చాలా ప్రతిమ విశేషాలని మనం కొన్ని కథలు చెప్పుకున్నాం కదా. లోపల రాముల వారు ఉన్నారు, తర్వాత ఒక కృష్ణుడు ఉన్నాడు, ఉగ్ర నరసింహమూర్తి, ఉగ్ర వెంకటేశ్వర స్వామి ఒక ఆయనాడు, ఉగ్ర శ్రీనివాసమూర్తి ఉన్నాడు లోపల. వాళ్ళు ఎవ్వరికీ విడిగా నివేదనలు ఉండవు. స్వామివారికి నివేదన చేసిందే అందరికీ నివేదన. ఈయన కూడా విమాన వెంకటేశ్వర స్వరూపంలో ఉన్న స్వామివారికి కూడా లోపల స్వామివారికి నివేదననే వీరికి కూడా చూపిస్తారు. అక్కడ తిరుమలలో ఎలా చేస్తారంటే మొట్టమొదట తిరుమలలో కొండ మీద వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయం ఇచ్చిన వరాహ స్వామి వారికి మాత్రమే ప్రత్యేక నివేదన. తొలి దర్శనం వారిది కదా. మనం మొదట ఆయన్ని చూడాలనుకుంటాం, ఈయన చూశాక పెద్ద ఆయన్ని చూడాలి, అది వరస. ఆయనకి విడి నివేదన ఉంది. కానీ ఇంకా తిరుమలలో స్వామివారి దగ్గర లోపల వేంచేసి ఉన్న ఏ స్వరూపానికి విడి నివేదనలు చేయరు. స్వామివారిదే అందరికీను అన్నమాట. అయితే ఈ ఎదురుకుండా విమాన వెంకటేశ్వర స్వామి ఎదురుకుండా గట్టు ఉంది కదా, వేదపారాయణ చేస్తారు. అక్కడ వేదపారాయణలు చేయటము, కొన్ని సాంప్రదాయాలని పాటించే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ వచ్చి కూర్చుని ముందు ఈయనకి నివేదిస్తేనే అది లోపలికి చేరుతుందని అక్కడ వేదపారాయణదారులే ఉంటారు ఆ గట్టు మీద. పొద్దునే సమయం ఉంటుంది కదా, పారాయణ సమయం, అప్పుడు అక్కడ కూర్చునే పారాయణ చేస్తారు. ఇప్పుడు మనం ఇలా తిరిగి వెళ్ళినప్పుడు ప్రాణప్రతిష్ఠ చేయబడిన స్వామి ఉన్నప్పుడు వారిని చూడాలి, మనం తిరిగి వెళ్ళిపోకూడదు. ఇక్కడ ప్రత్యేకంగా ఇలా ఉన్నది కాబట్టి ఒక మాట వారిని కూడా దర్శనం చేసుకుని, లోపల నరసింహస్వామి కూడా ఉంటారు కదా, మనం ముందుకు వచ్చేసరికల్లా మండపంలాగా కనిపిస్తుంది. అక్కడి నుంచి సుగంధపు వర అవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ దర్శనం చేసుకుంటూ బయటికి రావాలి మనం. విమాన వెంకటేశ్వర స్వామి వారిది ప్రత్యేకంగా చూడవలసిన దర్శనంగా భావించి చూడాలి. ఒకవేళ మనం లోపలికి వెళ్ళాం, సమయం లేదు, కుదరలేదు, దర్శనం లభించలేదు, ఒకవేళ ఆ సమయానికి మనమే కొంతమంది లోపలికి వెళ్తారా, ఇలా కళ్ళు మూసుకుంటారు, దర్శనం లభించదు, ఈ లోపల కదలండి నడవండి అంటారు. జనం ఒత్తిడి, తోపుడు ఎక్కువగా ఉంటుంది, జనం ఉంటారు కదా, అప్పుడు ఏదో అసంతృప్తి ఉంటుంది, మనం బాగా చూడలేదు. ఆ అసంతృప్తి విమాన వెంకటేశ్వర స్వామి దర్శనంతో తొలగిపోతుంది. దర్శన ఫలితం పూర్తిగా లభిస్తుంది. కాబట్టి వారిని ప్రత్యేకంగా దర్శించుకుని ఒక నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. నమస్తే. నమస్తే.